చేసి సుమారుగా నడిచినటువంటి 57 నెలలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చి నమ్మద్రోహం చేసి ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగనన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త పదాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా కేవలం వాళ్ళకి ఫోటోలకే పరిమితం చేసి, వాళ్ళకి మోసం చేసి, వాళ్ళు వాడుకొని వదిలేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి మనం బీసీలు కానీ తీసుకుంటే, బీసీలకి నేను చాలా చేశాం, మేము బీసీల పక్షానం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బీసీల పైన దాడులు కానీ, వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా అడ్డుపడంలో కానీ, అలాగే బీసీ స్టూడెంట్స్కి అటు ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వాటిలో వీరు అవలంబించినటువంటి పద్ధతి వల్ల అనేక బీసీ స్టూడెంట్స్కి ఈరోజు అడ్మిషన్స్ దొరకలేనటువంటి పరిస్థితి. అలా మోసం చేశారు, స్టూడెంట్ని ఒక విధంగా మోసం చేశారు అడ్మిషన్స్లో. అలాగే బీసీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీస్ కావచ్చు, వాళ్ళకి సంక్షేమ పథకాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలను కట్ చేసి, అలాగే సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల సుమారు 16,000 మందికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా బీసీస్కి అన్యాయం అయ్యారు. ఇంకా ఇంతకంటే చెప్పాల్సింది ఏముంది? ప్రొఫెషనల్ కాలేజ్ సీట్లో కావచ్చు, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా మోసం చేసినటువంటి నమ్మక ద్రోహి జగన్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఏ ఊర్లో అయితే గెలిచారో పులివెందుల్లోనే ఆ ప్రజలకే ఈరోజు మోసం చేసినటువంటి తీరు కూడా మీరు ఒకసారి గమనించాలి. ఈరోజు పులివెందుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ నిలదీస్తున్నారు. ఉదాహరణకి మొన్న మీకు 25వ తారీఖున ఆయన క్రిస్మస్ వేడుకలకు వెళ్తే అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలే ఈయన నిలదీయడం జరిగింది. అంటే నువ్వు ఎక్కడైతే గెలిచావో అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఈయన్ని నిలదీసి నువ్వు ఒక ద్రోహి అని చెప్పేసి చెప్తున్నటువంటి తీరుని మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎత్తుకొని పెంచినటువంటి ఏ వ్యక్తికైనా బంధాలు బంధుత్వాలు ఉంటాయి, కానీ బంధాలు బంధుత్వాలు లేకుండా కేవలం ఆత్మలతోనే మాట్లాడుకుంటూ ప్రజలను మోసం చేస్తూ బంధాలకి కాల రాస్తూ చిన్నప్పుడు పెంచి ఎత్తుకున్నటువంటి సొంత బాబాయినే దారుణంగా మర్డర్ చేసినటువంటి తీరు కూడా మీరు గమనించాలి. ఎంతకన్నా ద్రోహం ఉంటాడా? ఎవరైనా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినటువంటి బాబాయిని మర్డర్ చేస్తారా? కనుక ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఏమనుకుంటున్నారంటే, నువ్వు మా నమ్మకం కాదు బాబు, నువ్వు ఒక నమ్మక ద్రోహి అంటున్నారు. ఇదే కాకుండా మరి అత్యంత ఓట్లు మెజారిటీ ఇచ్చినటువంటి కడపలో మీరు గమనించారు కదా, ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి ఈ దేశంలోనే 2వ స్థానంలో ఉన్నట్టుంది ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి దాంట్లో ఆ సంఖ్యలో. మరి అలాంటి ప్రాంతానికి 3 మార్లు శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్ని. ఇదిగో కట్టేస్తున్నాం, అదిగో కట్టేస్తున్నాం అని చెప్పేసి. అలాగే నమ్ముకున్నటువంటి ఆంధ్ర ప్రజలకి మాకు
ఎంపీ సీట్లు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి తీసుకొస్తాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు. కానీ ఎక్కడైంది? ప్రజలందరినీ 25 సీట్లు ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా నమ్మక ద్రోహం చేశావు. ఇది చెట్టు అందరు నవ్వుతున్నారు. నువ్వు మా నమ్మకం కాదు, నువ్వు ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహి, ఆంధ్ర ప్రజలకి నమ్మక ద్రోహి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీరు ఈయన సొంత ప్రయోజనాల కోసం, ఇదందరూ కూడా బాగా గమనించాలి, ఈయన సొంత ప్రయోజనాల కోసం నదీ హక్కులు ఏవైతే ఉన్నాయో, అటు తుంగభద్ర కావచ్చు, కృష్ణ కావచ్చు, వీటిని అటు రాయలసీమ ప్రజలకి, ఇటు సర్కారులో ఉన్నటువంటి ప్రజలకి మోసం చేసి అదే ఇంకో రాష్ట్రానికి లబ్ధి కూరేటట్టుగా చేయడంలో మరి ఈయన తీరు మీరు అందరూ గమనించారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? అటు రాయలసీమ ప్రజలకి, ఇటు సర్కారు ప్రజలకి నువ్వు నదీ హక్కుల్ని పక్క రాష్ట్రాలకు ప్రయోజనాల కోసం పాటుపడ్డావంటే ఇంతకంటే ద్రోహం ఉండదా? ఇంకోటి ఉంటుంది కదా. కనుక జగనన్న అన్నవాడు నమ్మక ద్రోహి. ఇదే కాకుండా ఎవరైనా సరే తల్లి మీద చెల్లి మీద కాస్త ప్రేమ ఉంటుంది. పోనీ బాబాయ్ అంటే మాకు ఏదో అనుకుందాం, సొంత తల్లిని చెల్లిని కూడా ఎలక్షన్లో ఆయనకి ఇష్టానుసారం వాళ్ళు ప్రచారం కోసం వాడుకొని లాస్ట్కి ఆవిడ్ని ఈ రాష్ట్రాన్ని నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేటట్టుగా చేసినటువంటి వ్యక్తి అంటే ద్రోహి, తల్లి చెల్లికి చేసినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమైనా ఏ మొక్క వేసుకొని జగనన్న మీ నమ్మకం అని చెప్తారో మొత్తం చెప్పాలి. ఏదైతే కాగితాలు పెట్టుకుని ఇంటింటి ప్రచారంకి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి దీనికి. సొంత తల్లిని చెల్లిని పక్క రాష్ట్రానికి పంపించినటువంటి ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అలాగే మరి వీళ్ళకి మాట్లాడితే వైఎస్ఆర్ అంటారు. వైఎస్ఆర్ గారు పేర్లు పెడుతున్నారు. ఈ మధ్యన వైఎస్ఆర్ గారు ఆయన పేర్లు మనిషి జగన్ పేర్లు పెట్టుకుంటారులేండి, కానీ మా తండ్రి గొప్ప నాయకుడు అని చెప్పుకుంటారు. మరి ఆయనకి ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు గారు ఎక్కడున్నారు? ఈయన ఏమైనా తీసుకొచ్చారా? ఇంకా ఏం కావాలి? తండ్రికి అత్యంత అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ వ్యక్తికి బంధాలు బంధుత్వాలు మంచి అని ఏమాత్రం ఉండదు. ఈయన సొంత ప్రయోజనం, ఈయన ఎదుటి మనుషులు వాడుకోవడమే ఉద్దేశంగా ముందుకెళ్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఏమంటే ఎవరు ఈయనతో పాటు సుమారు 11 ఛార్జ్ షీట్లో కో అక్యూజ్గా ఉండి 11 నెలలు ఆయనతో ఉన్నట్టున్నాడు జైల్లో. మోపిదేవి వెంకటరమణ గారు. మోపిదేవి వెంకటరమణ గారికి ఈరోజు ఆ కాన్స్టిట్యున్సీ మార్చేస్తున్నారు. అంటే అందరూ కూడా గమనించండి, నువ్వు నా నమ్మకం కాదు, నువ్వు ఒక మోసగాడివి అని చెప్పేసి నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తి. నిన్ను నీ జైలు వెంటనే నువ్వు మార్చేసావంటే నువ్వు మంచోడు అవుతావా? నువ్వు ఒక మోసగాడివి. ఇదంతా కూడా ప్రజలు అదే అనుకుంటున్నారు. జగనన్న నమ్మక ద్రోహి, అవసరానికి వాడుకుంటాడు, ఆయన అవసరం తీరిన తర్వాత స్టేట్లో ముంచుతాడు, ఇంతకంటే పెద్ద ద్రోహి ఇంకోటి ఉండని చెప్పి తెలియజేసుకుంటున్నారు. స్కీమ్స్ అన్ని వర్గాలకి న్యాయం జరిగేటటువంటి స్కీమ్స్ సుమారు 1,14,000 కోట్ల రూపాయలు ఈయన ఇవన్నీ కూడా రద్దుపరిచి బీసీలకు చెందాల్సింది, మైనారిటీస్కి చెందాల్సింది, అలాగే ఎస్సీకి సంబంధించింది ఆ సప్లై నిధులన్నీ కూడా మళ్ళించినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. మాట్లాడితే మేము ఆ స్కీమ్ పెట్టాం, నవరత్నాలు ఇవని చెప్తారు. ఎవరికి అందుతున్నాయి స్కీమ్స్ అనేది? ఎంతమందికి చేస్తున్నారు? ఈరోజు యువత అంతా కూడా స్వయం ఉపాధి లేకుండా ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ జరగాలి అంటే 3 విధాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్, రెండోది గవర్నమెంట్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ జాబ్స్, మూడో విధం ఏంటంటే స్వయం ఉపాధి. ఎక్కడైనా స్వయం ఉపాధి కింద మీరు ఒక్క లోన్ అయినా మీరు యువతకి ఇచ్చారా? ఒక ఔత్సాహికవాదులు ఉంటారు, మేము మీ కంపెనీ పెడతామని, ఎంటర్ప్రెన్యూర్స్, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్, న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ మేము పెడతాం, మేము 10 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు లోన్ పెట్టుకుంటే ఎక్కడైనా ఒక లోన్ ఇచ్చారా? కనుక యువతకి భవిష్యత్ నాశనం చేసినటువంటి వ్యక్తి. అలాగే బీసీల యొక్క సప్లై అమౌంట్, బీసీలకు సంబంధించినటువంటి ఆయన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా స్కీమ్స్ అన్ని క్యాన్సిల్ చేసి మోసం చేసినటువంటి ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఒళ్ళు అలసిపోయి ఉన్నటువంటి వాడు, ఆ కార్మికుడు ఆ పెద్ద తాగడానికి ప్రయత్నం చేస్తాడు, కర్షకుడు. కానీ దాని మీద చాలా అన్యాయంగా
డబ్బులు దోచుకుంటున్నటువంటి వ్యక్తి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఈరోజు సుమారు 35 లక్షల మంది ఆ లివర్ క్యాన్సర్తో ఉన్నారు. నువ్వు అధికారం కోసం నేను మీ జీవితాలు బాగు చేస్తాను, మీకు అండగా ఉంటాను, మీకు అన్ని విధాలా నేను సహకారం అందిస్తాను, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తానన్న మాటలు ఎక్కడికి వెళ్ళి నువ్వు మా నమ్మకం అంటావా? ఇన్ని పనులు చేస్తే నేను ద్రోహి అన్నాలా, నమ్మకం అన్నాలా? కనుక ఆ మాట అనడం, నువ్వే మా నమ్మకం అనడం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మీరు నమ్మక ద్రోహి అని చెప్పి తెలియజేస్తున్నా.